నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 86. పర్వాలేదు సార్, మీరు మీ పని చూసుకోండి. నా కోసం ఎవరిని పంపినా నాకు ఓకే అన్నాడు మేఘ్. ఆ తర్వాత కాల్ కట్ చేసి ఆ వచ్చే కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆ ఎస్ఐ చెప్పినట్టుగానే మేఘ్ దగ్గరికి కానిస్టేబుల్ సాహిల్ వచ్చాడు. అక్కడ అతన్ని చూసి సార్ మీరా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు ఆ కానిస్టేబుల్. అతని వెంట బయలుదేరుతూ నేను నీకు తెలుసా అనుమానంతో అడిగాడు మేఘ్. తెలుసు సార్, శ్రీకాంత్ మీ గురించి చెప్పి మీ ఫొటోస్ పంపించాడు. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడు. పైగా సీక్రెట్గా ఎంక్వైరీ చేయమన్నాడు. నేను అదే పనిలో ఉన్నాను. ఇంతలో మా ఎస్ఐ ఈ పని అప్పచెప్తే ఎవరో అనుకున్నాను. కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా మీరే కనిపించారు జీప్ డ్రైవ్ చేస్తున్న సాహిల్ అన్నాడు. శ్రీకాంత్ ఎవరు? అతడు ఎవరో తెలియక అనుమానంతో తెల్లముఖం వేశాడు మేఘ్. అయ్యో, ఈ విషయం మీకు తెలీదా? మీ అమ్మగారు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ డిటెక్టివ్ అతను. అంతేకాదు అతను నా ఫ్రెండ్. మీ అమ్మగారు మీరిక్కడికి వచ్చారని ఇలా మిస్ అయ్యారని ఆయనకు చెప్తే నేను ఇక్కడే జాబ్ చేస్తూ ఉండటంతో శ్రీకాంత్ నాకు కాల్ చేసి మీ ఫొటోస్ పంపి మీ వివరాలు చెప్పాడు అనగానే అవునా ఆలోచనగా అన్నాడు మేఘ్. మీకు సంతోషం కలిగించే విషయం ఒకటి చెప్పనా? డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ ఓరగా మేఘ్ను చూశాడు. ఇప్పుడు నాకు ఉర్వి విషయం తప్ప ఏది సంతోషం కలిగించదు. ఆమె ఎక్కడుందో ఎలా ఉందో మనసులో బాధపడ్డాడు అతడు. ఏంటో చెప్పు, వినడానికి నిరాసక్తత కనబర్చాడు. ఏంటి సార్ అంత డల్గా చెప్పు అంటున్నారు? నేను చెప్పేది వింటే మీరు ఎగిరి గంతు వేస్తారు. ముసిముసిగా నవ్వాడు సాహిల్. అబ్బా, అంత మంచి విషయం ఏమిటో అంటుంటే మేఘు గొంతులో వెటకారం ధ్వనించింది. నేను చెప్పేది మీకు వినడం ఇష్టం లేనట్టుంది. వదిలేయండి, నేను చెప్పను చిన్నపిల్లాడిలా అలక చూపించాడు. చెప్పమని మేఘ్ అతనిని బ్రతిమిలాడలేదు. అవసరం లేదు అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. దాంతో సాహిల్కి చెప్పాలి అనిపించక అతడు కూడా మౌనం వహించాడు. మేఘ్ ఉర్వి ఆలోచనలో డీపుగా మునిగిపోయాడు. పోలీస్ కారు ఆగాక ఉలికిపాటుతో ఆలోచన నుండి బయటపడ్డాడు. పరిసరాలను పరీక్షించి చూసి ఎక్కడికి తీసుకొని వచ్చావు నన్ను? ఇది స్టేషన్లా లేదు అంటూనే కారు దిగాడు. ఇంతలో సాహిల్ సెల్ రింగ్ అయింది. మీరు వెళ్ళండి సార్, అదే మా ఇల్లు. నేను ఈ కాల్ మాట్లాడి వస్తాను అని తన ఇంటి వైపు వేలు చూపించాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు అంటుంటే సాహిల్ వినబడినట్టే పక్కకు వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికి ఎక్కడో ఒక చోట షెల్టర్ తీసుకోవాలి కదా, అదేదో ఇక్కడే తీసుకొని రేపు ఉదయం ఉర్వి కోసం వెతకాలి అనుకున్న అతడు సాహిల్ ఇంటి తలుపు తట్టాడు. ఇంటి లోపల ఉన్న సాహిల్ తల్లి వనజాక్షి తలుపు చప్పుడు విని ఎవరు అని అడిగింది. అది బయటికి వినిపించక మేఘ్ మాట్లాడలేదు. అతడు పదే పదే తలుపు తట్టడంతో ఆమెకి అనుమానం మరింత ఎక్కువైంది. సాహిల్ వస్తే లాఠీతో తలుపు మీద కొట్టి చప్పుడు చేస్తాడు. మరి వచ్చింది ఎవరో కానీ చేతితో తలుపు తడుతున్నారు. ఎవరై ఉంటారు? అనుమానపడుతూనే తలుపు గొళ్ళెం మీద చెయ్యి వేసింది. అయినా ఆమె అది తీయకుండానే వచ్చింది ఎవరు మళ్ళీ అడిగింది. అవతలి వైపు నుండి సమాధానం రాలేదు. దాంతో ఆమె భయపడుతూనే తలుపు తెరిచింది. ఎదురుగుండా కనిపించిన అతన్ని చూసి ఎవరు మీరు? మీకెవరు కావాలి? గుమ్మానికి అడ్డంగా నిలబడింది. నేను సాహిల్ అని చెబుతూ ఉంటే ఆమె వినిపించుకోకుండా మధ్యలోనే అడ్డు తగిలి వాడు స్టేషన్లో ఉన్నాడు, కలవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కలవండి అంటూ అతని ముఖం మీద తలుపు వేసింది. కాల్ మాట్లాడదాం పూర్తి చేసి అప్పుడే అక్కడికి వచ్చిన సాహిల్ మేఘకి అతని మీద చాలా కోపం వచ్చింది. గుర్రుగా చూస్తుంటే అదేంటి సార్ మీరు ఇంకా ఇక్కడ నిలబడ్డారు? తలుపు తడితే మా అమ్మ తీసేది కదా అన్న అతడు తన చేతిలో ఉన్న లాఠీతో తలుపు శబ్దం చేశాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. సాహిల్ ఇతడు అని మేఘ వైపు చూసింది ఆమె. కావలసిన వారు అంటూ లోపలికి మేఘ్తో పాటు వచ్చాడు. సార్ అలసిపోయి ఉన్నారు, ఫ్రెష్ అప్ అయి వస్తారా? వాష్రూమ్ అటువైపు ఉంది అని వాష్రూమ్ చూపించాడు. మౌనంగా తల ఆడించి అతడిచ్చిన టవల్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. ఈలోపు మేఘ్ ఎవరో తన తల్లితో చెప్పాడు సాహిల్. అవునా? సంభ్రమాశ్చర్యాలకు గురైంది వనజాక్షి. ఉండు, నేను ఇప్పుడే ఈ విషయం అమ్మాయికి చెప్తాను లోగొంతుతో అంది.
వద్దు, సర్ప్రైజ్ ఇద్దాం. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, తన తల్లి చెవిలో గుసగుసలాడాడు సాహిల్. అలాగే అని తల ఆడించిన ఆమె, చిన్నప్పటి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని ముసిముసిగా నవ్వింది. వనజాక్షి గదిలో నుండి బయటికి రాగానే నిద్రలోకి జారుకుంది ఉర్వి. మేఘ ఫ్రెష్ అప్ అయి రాగానే సార్ భోంచేద్దాం రండి పిలిచాడు సాహిల్. ఉర్వి ఆలోచనలతో ఉన్న అతనికి భోజనం సహించలేదు. బలవంతంగా కొంచెం తిన్నాడు. సార్ ఈ పూట రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయమే ఆ కిడ్నాపర్స్ అంతు చూసే పని పెట్టుకుందాం. మా పోలీస్ సపోర్ట్ మీకు పూర్తిగా ఉంది, భయపడకండి. ఇదిగో ఈ గదిలోకి వెళ్ళి పడుకోండి, నేను ఒకసారి స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి వస్తాను అనేసి బయటికి వెళ్ళాడు సాహిల్. ఉర్వి ఎక్కడుందో, ఎన్ని అవస్థలు పడుతుందో అని ఆమెను తలుచుకొని భారంగా నిట్టూర్చిన అతడు రెస్ట్ తీసుకోవడానికి గది లోపలికి వచ్చాడు. అక్కడ మంచం మీద పడుకొని ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యాడు. ఆమె దగ్గరికి వచ్చి ఉర్వి ఉర్వి అని ఆమె బుగ్గ తట్టాడు. నిద్రలో ఉన్న ఆమె ఊ అని ములుగుతూ చిన్నగా కళ్ళు తెరిచింది. కంటి ముందు కనిపించిన అతన్ని చూడగానే ఆమె నిద్ర మత్తు ఎగిరిపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఏమండి మీరేనా అంటూ ఒక్క ఉదుకున లేచి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. నేనే ఉర్వి, నేనే. నువ్విక్కడ ఉన్నావని నాకు తెలియదు. థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా ఉన్నావు అంటూ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆమెను అపురూపంగా చూస్తూ ముఖం నిండా ముద్దులు పెట్టాడు. ఇది కల కాదు కదా అనుకుంటూ అతని కౌగిలిలో మరింత ఒదిగింది ఉర్వి. గత 4 రోజులుగా తాము అనుభవించిన బాధని, ఎదురుచూపుని, ఒంటరితనాన్ని ఒకరి కౌగిలిలో ఒకరు కరిగించే ప్రయత్నం చేశారు. కాసేపటికి కౌగిలి వీడి ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. ఉర్వి చేతిని తన చేతిలోకి ప్రేమగా తీసుకొని, అసలు మళ్ళీ నిన్నిలా చూస్తానని అనుకోలేదు తెలుసా? భావోద్వేగానికి లోనయ్యాడు మేఘ్. ఆమె కూడా అంతే ఎమోషనల్ అయింది. నేను కూడా అంటుంటే ఉర్వి కళ్ళు చెమర్చాయి. అతడు ఆమె కన్నీళ్లు తుడిచి, ఎలా తప్పించుకున్నావు? విస్మయంతో ఆమెను అడిగాడు. ఎలా అంటే అని తను తప్పించుకున్న విధానాన్ని గుర్తు చేసుకొని వివరంగా చెప్పింది. అవునా? మేఘు కళ్ళల్లో ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె చెంపపై చెయ్యి వేసి, అయితే నువ్వు చాలా పెద్ద సాహసం చేశావు. నీ ప్రయత్నంలో ఏ కొంచెం అటు ఇటు అయినా నువ్విలా ప్రాణాలతో నా ముందు ఉండేదానివి కాదు. నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అన్న అతడు ఆమె సమయస్ఫూర్తికి, తెలివితేటలకి ముచ్చటపడ్డాడు. తన 2 చేతులతో ఒదిగిపోయిన ఆమె కోమలమైన ముఖం వంక ఆరాధన భావంతో చూసి ఆమె నుదుటిపై అదర సంతకం చేశాడు. ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసి తెరిచింది. ఆమె తన కోసం చేసిన సాహసానికి అతని హృదయం ఉప్పొంగగా, ఇంతటి సుకుమారివి అంత పెద్ద అడ్వెంచర్ చేశావన్నమాట. ఆమె సున్నితమైన చేతిని తన పెదాల దగ్గర ఉంచుకొని చిన్నగా పెదాలతో స్పృశించాడు. అతని కాంప్లిమెంటుతో పాటు అతనిచ్చిన ముద్దుకి ఆమె పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. చిరునవ్వుతో అతన్ని చూసి, ఇదంతా మిమ్మల్ని చేరుకోవాలి అన్న తాపత్రయంతో చేసింది. నా గొప్పతనమేమీ లేదు. ఇదంతా మీ ప్రేమ మహిమ చిలిపిగా అన్న ఆమె. ఎలాగైనా మిమ్మల్ని చూడాలని నా మనసు గట్టిగా అనిపించింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనుకున్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాక తెగించి ధైర్యం చేయకపోతే జీవితంలో నేను మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను అనిపించింది. గుండె దిటవు చేసుకొని డూ ఆర్ డై అనుకున్నాను అంతే. గట్టిగా కళ్ళు మూసుకొని కారులో నుండి దూకేశాను. దూకనైతే దూకాను కానీ అక్కడి నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో లక్కీగా సాహిల్ అక్కడికి వచ్చాడు. దాంతో ఆ దుడ్డగులు నా గురించి ఆలోచించకుండా వాళ్ళెలా తప్పించుకోవాలి అన్న కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి నేను సద్వినియోగం చేసుకున్నాను. ఎవరికీ కనిపించకుండా డిక్కీలో దాక్కున్నాను. వాళ్ళు వెళ్ళాక సాహిల్కి ఏం అనుమానం వచ్చిందో కానీ అతడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఆ శ్రీకాంత్ గారెవరో నాకు తెలియదు కానీ అతను పంపిన ఫోటోల సహాయంతో నన్ను చూసి గుర్తుపట్టి నాకు హెల్ప్ చేశాడు. సాహిల్ చేసిన ఉపకారం నేను ఎన్నటికీ మర్చిపోలేను. అసలు అతడు అప్పుడు గనక రాకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు. సాహిల్ పట్ల కృతజ్ఞతాభావం చూపిస్తూనే కన్నీటి పర్యంతం అయింది ఉర్వి. నువ్వు బాధపడకు, మనం ఇప్పుడు సేఫ్గా ఉన్నాం కదా. ఆ దేవుడే ఈ సాహిల్ రూపంలో మనకు హెల్ప్ చేయడానికి పంపించాడు ధైర్యం చెప్తూ ఆమె వీపు నిమిరాడు. అతని ఎదపై తలపెట్టుకొని అతని చుట్టూ చేతులు అల్లేసింది ఉర్వి.
లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ కాసేపు అలాగే ఉంది. గత 4 రోజులుగా పడ్డ టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసేసినట్టు అయిపోయింది. ఆమె మనసు ప్రశాంతంగా మారింది. అతడు ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనించిన ఆమె, ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఆరగా అడిగింది. ఏమీ లేదు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, పడుకుందాం అన్న అతడు పడుకొని తన ఎదపై ఆమెను పడుకోబెట్టుకున్నాడు. జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదులుతుంటే వాటిని తరిమివేసి నిద్రపోవాలని చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేశాడు మేఘ్. అతని ప్రయత్నాన్ని భంగపరుస్తూ, ఏమండి, మీరెలా తప్పించుకున్నారు? క్యూరియాసిటీతో అడిగింది ఉర్వి. ఎలాగో తప్పించుకున్నానులే, అదంతా తర్వాత చెప్తాను, ఇప్పుడు పడుకో. ఆమె చుట్టూ చెయ్యేసి మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు. మిమ్మల్ని చూసిన సంతోషంలో నిద్ర రావడం లేదు, ప్లీజ్ చెప్పండి, ప్రాధేయపడింది. ఏం చెప్పను, పొడిగా అన్నాడు. అదే, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలిసి నన్నైతే మీ నుండి దూరం చేయడం కోసం ఆ రేష్మా చేయించి ఉంటుంది. కానీ ఆ దుండగుల మాటల మధ్యలో ఎక్కడా రేష్మా పేరు వినిపించలేదు. ఆమె కాకుండా ఇంకా నాకంటూ శత్రువులు ఎవరున్నారు? ఆలోచనగా అన్న ఉర్వి. మరి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆరగా అడిగింది. అతడు ముఖం చిట్లించాడు. మనకు తెలిసి మేఘ్ని రేష్మా కిడ్నాప్ చేసింది. మరి ఉర్విని ఎవరు చేసి ఉంటారు? వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? ఒకవేళ ఉర్వి తప్పించుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేది? ఎలాంటి స్థితిలో ఉండేది? ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగాల్లో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.